దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కి, సుగుణ మేడంకి ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా మరి ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో జంతువులలో లేకుండా మానవులలో వర్తించే ముఖ్యమైన సిద్ధాంతం ధర్మం, కర్మ సిద్ధాంతం ఉంటుందని చెప్పి నిన్న మనం చదువుకున్నాము. అక్కడి నుంచి ఇప్పుడు చదువుకుందాము. జంతువులలో లేకుండా మానవులలో వర్తించే మరో ముఖ్యమైన ధర్మ కర్మ సిద్ధాంతం కార్యకారణ సిద్ధాంతంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. కార్యకారణ సిద్ధాంతంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. సమిష్టి ఆత్మ ప్రత్యేకమైన వ్యక్తిగత ఆత్మగా రూపొందించిన క్షణం నుంచి ఈ సిద్ధాంతం పనిచేయటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే వ్యక్తిగత ఆత్మ ప్రత్యేకంగా రూపొందించబడుతుందో, సమిష్టి ఆత్మలోంచి తాను ఒక్కటిగా ఎప్పుడైతే జన్మ తీసుకుంటుందో అప్పటి నుంచి ఈ సిద్ధాంతం మొదలవుతూ ఉంటుందంట. మనిషి యొక్క ప్రతి ఆలోచన, మాట, చేతలకు తప్పనిసరిగా ఒక ఫలితం ఉంటుంది. మనిషి తను మాట్లాడే మాట గాని, చేత గాని ఏదైనా కూడా దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా మరో జన్మలో ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం అని చెప్తుంది. మనం గత జన్మలో ఎటువంటి పనులైతే చేస్తామో, ఎటువంటి మాటలైతే మాట్లాడతామో, ఎటువంటి చేష్టలైతే చేస్తామో ఇవన్నీ కూడా మనం మరలా జన్మ తీసుకొని ఈ జన్మలో మళ్ళీ అవన్నీ కూడా మనం కర్మలు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి కర్మ సిద్ధాంతం చెప్తుందన్నమాట. అది మంచి ఫలితం లేదా చెడు ఫలితం కావచ్చు, మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాన్ని అనుభవించవచ్చు ఈ జన్మలో, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాన్ని అనుభవించవచ్చు అనమాట. ఆ ఫలితాన్ని భౌతిక స్థాయిలో ఈ మానవ జన్మలో అనుభవించాలి. తప్పకుండా మనం ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు తప్పకుండా అవన్నీ కూడా, ఆ కర్మలన్నీ కూడా మనం అనుభవించి తీరాల్సిందే. ఇందులో అబద్ధం అంటూ ఏమీ లేదు. ఇది ఏదో అబద్ధం కాదు, ఇది ఖచ్చితంగా నిజం అని చెప్పేసి శాస్త్రజ్ఞులు పరిశోధనల మీద వాళ్ళ స్వానుభవంతో తెలుసుకొని చెప్పిన సత్యం ఇది. తప్పకుండా మనం గత జన్మల్లో చేసిన కర్మలన్నిటిని కూడా ఇప్పుడు అనుభవించి తీరాల్సిందే. క్రైస్తవ మతం చెప్పింది, ఎటువంటి విత్తనం విత్తుతావో అటువంటి పండే పొందుతావు. నువ్వు ఎటువంటి విత్తనం వేస్తావు? వేప విత్తనం వేసి నీకు మామిడి పండు కావాలంటే వస్తుందా? రాదు. నువ్వు మామిడి పండు విత్తనం వేస్తేనే మామిడి పండు వస్తుంది. వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది. కాకర విత్తనం వేస్తే కాకరకాయ వస్తుంది. వంకాయ విత్తనం వేస్తే వంకాయ వస్తుంది. అంతేగాని ఒకటి వేస్తే ఇంకోటి రాదు. అలానే మనం గత జన్మలో అయితే కర్మ ఫలితాలను మనం పొంది ఉన్నామో ఆ కర్మల్ని బట్టే మళ్ళీ ఈ జన్మ తీసుకొని మళ్ళా ఈ జన్మలో కూడా అలాంటి కర్మల్నే మనం అనుభవిస్తాం తప్ప వేరేయి ఉండవు. కర్మ సిద్ధాంతం ప్రకారం స్వార్థపూరితంగా నువ్వు చేసిన పని వల్ల అవతల జీవి బాధకు గురైతే దానివల్ల నీకు కొంత చెడు కర్మ చుట్టుకుంటుంది. నువ్వు స్వార్థపూరితంతో ఎప్పుడైనా సరే ఎదుటివాడికి చెడు కర్మను కనుక చేసినట్టయితే అది నీకు చెడు కర్మగా నీకు చుట్టుకుంటుంది. తప్పకుండా అది నీకు చెడుగా నీకు అంటే ఏదో ఒక రోగం రూపంలోనో బాధ రూపంలోనో నీకు అనుభవించాల్సి ఉంటుంది. దానివల్ల నీవు కొంత చెడు కర్మకు చుట్టుకుంటుంది. తత్ఫలితంగా ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ అటువంటి బాధనే నువ్వు మరొకరి వల్ల నువ్వు ఎదుటి వాళ్ళకి ఎటువంటి బాధనైతే నువ్వు కలిగిస్తావో అలాంటి బాధనే మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. అది ఈ జన్మలో కావచ్చు, మరు జన్మలో ఇంకొక జన్మలో అయినా కావచ్చు. తప్పకుండా మనం ఎదుటి వారికి ఎలాంటి బాధను కలిగిస్తామో అలాంటి బాధనే మనం అనుభవించాల్సి ఉంటుంది. కోడిని చూడండి, గొంతు కత్తి పెట్టి చకాచకా కోసేసి వండుకొని తినేస్తాం. కానీ మనకు కూడా మనల్ని ఎవరన్నా కత్తితో పొడిస్తే వామ్మో ఇంకేముంది, వాడు కత్తితో పొడిచాడు దుర్మార్గుడు, ఇంకేముంది వాడిని చంపేయాలి, వాడికి ఉరిశిక్ష వేయాలి అని అనుకుంటాం. కానీ మనం గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ అలాంటి పాపపు కర్మలు చేయటం వల్లే మనకు ఆ కర్మ అనుభవించిందని చెప్పి తెలుసుకోము. అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడ ఇంకన్నీ క్షమాపణలు చెప్పుకొని వాళ్ళకి ఇక ముందు అలాంటి చెడు కర్మలు చేయకుండా మనం సాత్వికంగా బతకటానికి తయారవుతాం అన్నమాట.
అదేవిధంగా ఒక మంచి పని నువ్వు చేసినందువల్ల నీకు మంచి కర్మ వస్తుంది. అదే ఒక మంచి పని చేసావనుకోండి, ఒక గోవుల్ని పెంచడం కానీ, మరి ఏదైనా దాన ధర్మాలు చేయటం కానీ, పిరమిడ్లు నిర్మించటం కానీ, అట్లా ఏదైనా మంచి పనులు చేసినట్టయితే మంచి కర్మ వస్తుంది. మనకి మంచి అనుకోకుండా మరి చక్కగా ఐశ్వర్యం కలగటం కానీ, మంచి ఆరోగ్యం కలగటం కానీ, మంచి యోగులతో మరి స్నేహం కలగటం కానీ, ఇవన్నీ కూడా మంచి కర్మల వల్ల జరిగేవన్నమాట. అలా జరుగుతుంది. దానివల్ల పాపకర్మ తుడిచిపెట్టుకుపోవచ్చు. మనం చేసే మంచి కర్మల వల్ల గత జన్మల్లో ఉన్న పాపకర్మలు కూడా తుడిచిపెట్టుకొని కూడా పోవచ్చు. లేదా మరో కోణంలో నుంచి అంటే దయ నీకు లభించవచ్చు. ఇంకో కోణంలో ఇంకొకరి దగ్గర నుంచి నీకు దయ కలగవచ్చు. నీకేదైనా కూడా మంచి జరగవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఏర్పడిన ఆత్మ మనిషి జన్మెత్తటం మొదలుపెట్టినప్పుడు మంచి మాట, మంచి చేత, మంచి ఆలోచన కన్నా చెడు ఆలోచనలు, తెలివి తక్కువ పనులు, మాటలు సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయి. మంచిని మనం తీసుకోవాలంటే చాలా కష్టపడాలి, చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే చెడు మాటలు అనుకోండి వెంటనే లోనికి వెళ్ళిపోతాయి. చెడు పనులు అనుకోండి తొందరగా చేసేస్తాము. అదే మంచి చేయాలంటే ఆలోచిస్తాము, ఇది చేయాలా వద్దా. మరి దానికి కూడా మంచి వాళ్ళ సాంగత్యం అవసరమైద్ది, సజ్జనుల సాంగత్యం అవసరమైద్ది మంచి పనులు చేయాలంటే. అదే చెడు కర్మలు చేయాలంటే ఎవరితో పని లేదు, మనమే మన ఆలోచనలు మన బుర్రలోకి వస్తే చాలు చెడు ఆలోచన వెంటనే చేసేస్తాం అన్నమాట. కర్మ సిద్ధాంతం తూచా తప్పకుండా పనిచేసినట్లయితే తన కర్మల ఫలితంగానే మనిషి భయంకరమైన బాధలను ఒకే జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కర్మ సిద్ధాంతం ఎప్పుడైనా అది కరెక్ట్గా పనిచేస్తుందంటే అది ఆ మనిషి భయంకరమైన కర్మలన్నిటిని కూడా ఆ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు.